పిల్లరా, దేవుని వాక్యము చూసుకుందాం. కీర్తనల గ్రంథము 58వ కీర్తన చివరి వచనం 11వ వచనం మనం చూద్దాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ప్రభువుని పిల్లరా, ఈ కీర్తన మనం జాగ్రత్తగా చదివితే మొత్తం 11 వచనాలు ఉన్నాయండి. ఈ 11 వచనాలు మన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాము. 10 వచనాల వరకు అంత నెగటివ్గా, వ్యతిరేకముగా ఆ వచనాలు మనకుంటున్నాయి. ఉదాహరణకి మీరు చూస్తే 2వ వచనంలో మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అని ఉంది. 3వ వచనంలో చూస్తే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు అని ఉన్నది. 4వ వచనంలో వారి విషము నాగుపాము విషము వంటిది. 5వ వచనంలో చూస్తే మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాముల వలె ఉందరు. ఇంకొంచెం క్రిందకు వచ్చి చూస్తే 9లో మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగులక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని ఎగరగొట్టుచున్నాడు. ఇలాగ ఒక్కొక్క వచనం చూస్తే నెగటివ్గా కనిపిస్తా ఉంది. 8లో కూడా వారు కరిగిపోయిన నత్తవలే ఉందరు, సూర్యుని చూడని గర్భస్రావం వలె వారు ఉందరు. ఇలా గమనించండి, ఈ 58వ కీర్తన అంత నెగిటివ్గా కనిపిస్తూ ఉంది, వ్యతిరేకముగా కనిపిస్తుంది. ఆ నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు వాటి రిజల్ట్ కూడా నెగిటివ్గానే ఉంటా ఉంది. వ్యతిరేకమైన ఫలితాలే కనబడతా ఉన్నాయి. ఎందుకని వారికి వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి? నాగుపాము అన్నాడు, గర్భస్రావం జరుగుతుంది అన్నాడు, నత్తవలే కరిగిపోతారన్నాడు. కారణం ఏంటి అని అంటే, వీరు దేవుని నీతిని మర్చిపోయిన ప్రజలుగా ఉన్నారు. ఎవరిని మర్చిపోయారండి? ఎవరిని మర్చిపోయారు చెప్పండి? దేవుని నీతిని మర్చిపోయిన ప్రజలుగా ఉన్నారు. ప్రభువుని పిల్లరా, మనమెప్పుడు కూడా దేవుని నీతిని మర్చిపోయే వారముగా ఉండకూడదు. దేవునిని మర్చిపోయే వారముగా ఉండకూడదు. అనగా దేవుని వాక్యాన్ని చదవటము మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఎవరము కూడా
దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండకూడదు. వాళ్ళు ఎవరంటే దేవుని నీతిని మర్చిపోతున్న ప్రజలు. అలాగే ఏ ఒక్కరోజు కూడా మనము ప్రార్థన చేయటము మర్చిపోయేవారముగా ఉండకూడదు. ఇది నిరంతరము మనలో జరుగుతూ ఉండాలి. నీవెలాగూ ప్రతిరోజు మంచినీళ్ళు త్రాగుతున్నావో అలాగూ ఈ ప్రార్థన వాక్యము ప్రతిరోజు నువ్వు త్రాగుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అయితే ఈ నీతిని మర్చిపోయే ప్రజల గురించి అలాగూ చెప్పి చివరికి 11వ వచనంలో పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, అనుకూలంగా మాట్లాడాడు. ఏంటో చదవండి ఆ 11వ వచనంలో. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుష్యులు ఒప్పుకొందురు. ఇక్కడ ఏమంటున్నాడంటే నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది అని చెప్పాడు. ఎవరికి ఫలం అంట? నీతిమంతులకు ఫలము కలుగుతుంది. ప్రభువుని పిల్లరా, ఫలము అనగానే మనందరికీ చాలా ఇంట్రెస్ట్. అది మనము తినే ఫ్రూట్స్. రకరకాల ఫలాలు పెట్టాడండి దేవుడు, రకరకాల ఫలాలు పెట్టాడు. ఇప్పుడు మనకు ఇక రాబోయే కాలంలో ఫేమస్గా మనకు దొరికే ఫలం ఏంటంటే అబ్బా ఇప్పుడు నుంచే ఊరుతున్నాయి వాళ్ళకి, ఎప్పుడు వస్తాయా అని. కాస్త పూత పిండి మీద ఉందలేమ్మా, కాస్త ఆగండి. ఆ పూత పిందే మరి కాయ అవ్వాలి కదా, ఆగండి అప్పుడు దాకా. ఫలాలు, మామిడి ఫలం, సపోటా ఫలం, పనస. ఎందుకు ఆగుతున్నానో మీకు అర్థం కావట్లే. పనస, ఇంకా ఏమన్నా అందిస్తారని ఆగుతున్నా నేను. అది రకరకాల ఫలాలు. మీకు తెలుసా, మన మందిరం దగ్గర రకరకాల ఫలాలు పెట్టారు మనవాళ్ళు. అవి బాగా కాయాలని ప్రార్థన చేయండి. రకరకాల ఫలాలు. పిల్లరా, ఫలాలు, ఫలము అనగానే అది ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. చూడండి, మన జీవితాలు ఫలించేవిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాలు, మన కుటుంబాలు మనము ఫలించే వారముగా ఉండాలి. ఒక చెట్టుకి చాలా కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి మరలా చిరుకొమ్మలు ఉంటాయి, ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి, పూత ఉంటుంది, పిందె ఉంటుంది, ఫలాలు వస్తాయి. ఒక సంఘాన్ని దేవుడు ఒక చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. ఆ సంఘములో మనము కొమ్మల లాంటి వారము. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మనమందరం ఎవరమండి? కొమ్మల లాంటి వారము. ఇప్పుడు ఈ కొమ్మలకి ఏమి రావాలి? ఫలాల దగ్గరికి పోకండి పెద్దాక. ఏమి రావాలి? కొమ్మలకి పూత రావాలి. ఆమేన్. ఏమి రావాలి? ఇప్పుడు
పూత రావాలి, తర్వాత ఏమి రావాలి? పిందె రావాలి. ఇప్పుడు చెప్పండి మీకు కావాల్సింది, ఫలాలు వస్తాయి. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం మనల్ని ఫలించేవారుగా చేయబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం మనల్ని విస్తరించేవారుగా చేయబోతున్నాడు. ఆమేన్. ఈ మధ్య ఒక పెద్ద దైవజనుడు, ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన మంచి దైవజనుడు, ఆయన్ని కలిసినప్పుడు ఇటీవలే ఆయన ఒక ప్రవచనం కూడా చెప్పాడు మన సేవను గురించి. మీరు విస్తరించబోతున్నారు, మీరు ఎగబ్రాకబోతున్నారు, మీరు ఫలించబోతున్నారు, మీరు అడుగుపెట్టు స్థలాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. మనం చేయాల్సింది ఏమిటి అనంటే ఒకటి చేయాలి. అదేమిటంటే నీతిని అనుసరించాలి. నీతిని నేర్చుకోవాలి, నీతిని అనుసరించాలి, నీతిగా జీవించాలి, నీతిని నేర్పాలి. అందుకని ఇక్కడ మనం 11వ వచనంలో చూస్తున్నాం, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. ఏం కలుగుతుందంటే నీతిమంతులకు ఫలము దొరుకుతుంది. చెప్పండి అందరూ, మీ ప్రక్కన చెప్పండి, నీతిమంతులకు ఫలము దొరుకుతుంది. చెప్పారా మీ ప్రక్కన వాళ్ళందరికీ? చెప్పారా అందరికీ? నీతిమంతులకు ఫలము దొరుకుతుంది. ఇప్పుడు ఫలాలు ఎన్ని కావాలి? అరడజనా, డజనా, సంచ, బుట్ట, తట్ట, గంప, ఎన్ని కావాలి? ఎన్ని కావాలండి? గంప కావాలా? గంప కావాలన్న వాళ్ళందరూ చెమట పెట్టండి. ఎన్ని కావాలి ఇప్పుడు? ఫలించే వారముగా మనం ఉండాలి అనంటే ప్రియరా, ఒక్కటే మనం చేయాల్సింది, ఆయన నీతిని అనుసరించాలి. అబ్రహామును దేవుడు అంతా దీవించాడు కదా. అబ్రహామును ఆ దేశానికి కారణంగా చేశాడు కదా. అబ్రహామును తరతరాలకు ఆశీర్వాదంగా చేశాడు కదా. అబ్రహాం చేసిన పని ఏంటంటారు? ఏం చేశాడు? నీతిని అనుసరించాడు. అంతే కదండి ఆయన చేసింది. నీతిని అనుసరించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు అంతే. నా ప్రభువు నాకు సహాయము చేయువాడు. ప్రియరా, అబ్రహాం గారిలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయండి. దేవుని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఏమని ప్రశ్న వేసాడంటే, నీవు ఏమిచ్చినా నాకేంటయ్యా ఉపయోగం? నేను సంతానము లేని వాడిని కదా, నీవు ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి అని అనుమానముతో దేవుణ్ణి అడిగాడు. కానీ దేవుడు ఆయనకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నేను సర్వశక్తి గల దేవుడను. చెప్పండి అందరూ, నేను సర్వశక్తి గల దేవుడను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు.
ఇప్పుడు అబ్రహాము నమ్మాడు అని చెప్పండి. నమ్మాడు, అది అతనికి ఆ నీతికి ఎంచబడిన తర్వాత ఆయనకేం కలిగింది? నీతికి తగిన ఫలాలు వచ్చినాయి. అనగా ఆశీర్వాదము, కుటుంబం ఆశీర్వదింపడటం, పిల్లల ఆశీర్వదింపడటం. అలాగే ఆ ఫలాలు ఎలా వచ్చేసిన? ఇస్సాకు నూరంతల పంట వచ్చింది, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు, ఆయన కొడుకును యోసేపును ఐగుప్తు దేశం పరిపాలించేవానిగా చేశాడు. ఇదంతా పూత పిందే కాయలండి ఆ చెట్టుకు కాసినాయి. ఆయన చేసిన పని అంతా ఒకటే, దేవుణ్ణి నమ్మాడు. సోదరుడా సోదరి, ఈ రోజున అబ్రహాముకు నేను సర్వశక్తి గల దేవుడునని యెహోవా దేవుడు చెప్పిన వెంటనే నమ్మినట్లుగా ఈ రోజున నీవు కూడా టక్కన నమ్మాలి. ఎట్లా ఎట్లా చెప్పు? టక్కను టక్ నువ్వు టక్కన నమ్మాలి, అంతే. ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. నీవు టక్కర్ నమ్ము, నీకు కాస్త టిక్ ఎక్కువ. అబ్రహాం గారు నమ్మితే నేను నమ్ముతానా ఏంది? ఆ రోజున అబ్రహాం గారు అంటే ఏదో తెలియక నమ్మాడు. ఈ రోజున నాకు వార్తాపత్రిక జ్ఞానం ఉంది, టీవీ జ్ఞానం ఉంది, సెల్ ఫోన్ జ్ఞానం ఉంది, న్యూస్ పేపర్ జ్ఞానం ఉంది, రేడియో జ్ఞానం ఉంది. ఇంత జ్ఞానం కలిగిన నేను నమ్మటం అంటే అది అసాధ్యమని అనుకొని దేవుడు గొప్పోడే కానీ నీ విషయంలో గొప్పోడు కాదని అనుకుంటావు నువ్వు. దేవుడు గొప్పోడు కాదని మీలో ఎవరు అనరండి, పొరపాటును కూడా అనరు. నాకు తెలుసు, దేవుడు గొప్పోడు కాదని మీరు మాత్రం అన్నే అనరు. కానీ ఒకటంటారు, ఆయన గొప్పోడే కానీ నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాదు అంటావు. అది ఇప్పుడు నీకు ఉన్న టిక్. అది దేవుడే. అబ్రహామేమో టక్కన నమ్మాడు, నీవేమో టిక్కున పక్కన నడుతున్నావు. ప్రేరా, దేవుడు అంటున్నాడు నీతికి ఫలాలు ఇస్తాను. నీతికి ఫలాలు ఇస్తున్నాను, నీ కుటుంబాన్ని వర్ధిల్లునట్లుగా చేస్తాను అని ప్రభు అంటున్నప్పుడు నువ్వు నమ్ము, అంతే. నీ కుటుంబంలో ఉన్న బాధలను నేను తీసేస్తాను, తీసేయగలిగిన దేవుడు అని నువ్వు విన్నప్పుడు నువ్వు నమ్ము, అంతే. నీ కొరకు దేవుని సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఇక నాకు స్వస్థత వస్తుంది అని నమ్ము, అంతే. ఈ శోధన టైంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానని అనుకో, అంతే. అదే నీతి, అదే అబ్రహాము నీతి, అదే ఇస్సాకు నీతి, అదే యాకోబు నీతి, అదే యోసేపు నీతి. ఆ వంశం అండి, ఆ కుటుంబాన్ని అలాగూ దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. అక్కడ అబ్రహాము విత్తిన విత్తనం పేరేమిటంటే నీతి. చెప్పండి అందరూ, ఏం విత్తాడు ఆయన? ఏం విత్తాడు? నీతిని విత్తాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఏదో ఒక టైంలో ఏదో ఒక విత్తనం విత్తిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏదో ఒక విత్తనం నీ ఇష్టం, చివరికి గోంగూర విత్తనం అయినా పర్వాలా, అందరూ విత్తనాలే కదా. ఫలించినవి అవి మీ చేత్తో నాటిని ఫలించినయా ఫలించలేదా? ఫలించినవి అయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఫలించడం ఏంటయ్యా, తిన్నాము అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. అంటే అవి ఫలించినవి, అవి తిన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీవు నీ ఇంటిలో
ఈ రోజున నీవు నీ జీవితంలో, ఈ రోజున నీవు నీ పిల్లల కొరకు, ఈ రోజున నీవు నీ సంఘములో నీతి అనే విత్తనం విత్తు. ఇదిగో ప్రభా, నేను నీతిని విత్తుతున్నాను. సోదరా సోదరి, నీవు విత్తిన విత్తనాలు అవి ఎదిగి ఫలించినవి నీ కళ్ళతో చూసావు. ఆ ఫలించిన వాటిని నువ్వు తిన్నావు. నువ్వు తిన్నాను అనేది ఈ రోజున నువ్వు నీతిని విత్తితే నీతి ఫలాలు నువ్వు తినబోతున్నావు. ఆమేన్. ఏ విత్తనాలు తినబోతున్నావు? ఏ విత్తనాలు తినబోతున్నావు? నీతిని విత్తు, నీతి ఫలాలు తిను అని చెప్పండి ప్రక్కన వాళ్ళందరికీ. ఆ పెద్దోళ్ళు కూడా నీతిని విత్తు, నీతి ఫలాలు తిను. ఎన్ని? తట్ట, బుట్ట, గంప. గంప చెప్పు. యేసు ప్రభు రొట్టెలు విరిచి శిష్యులకిచ్చి పోయి ప్రజలకు పెట్టండి అని అన్నప్పుడు, పెట్టేసిన తర్వాత మళ్ళీ దేంతో నింపుకొచ్చారు వాళ్ళు? దేంతో నింపుకొచ్చారు? దేవుని సేవలో గంపే గాని బుట్ట అనేది లేదు. ఆమేన్. బుట్టను తీసి పక్కన పడేయండి, గంప మంది. ఆమేన్. ఏది మంది? ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, అన్నా నిజమేనా? అది అక్కడే వచ్చింది నీ టిక్కు, అక్కడే వచ్చింది నీతో. దేవుడికి నీతో ఇబ్బంది అక్కడే ఉంది, సేవకుడికి నీతో ఇబ్బంది అక్కడే ఉంది. పిల్లరా, ఈ నూతన సంవత్సరము నీతిని మనం విత్తాలి, మనము నీతి ఫలాలు అనుభవించాలి. ఆమేన్. చెప్పండి అందరూ, ప్రక్కన వాళ్ళకి చెప్పండి. నీతి ఫలాలు మనం అనుభవించాలి. నీతి ఫలాలు అనుభవించాలి. ప్రియరా, ఆ ఫలాలు అనుభవించేటప్పుడు ఎవరు మాట్లాడతారో తెలుసా? నీవే కాదు, నీ వెనక తరాలలో కూడా. అబ్రహాము మనకు తెలియదు, అబ్రహాముని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నీతి ఫలాలు ఫలించిన వారు వెనుక రాబోయే తరాలు కూడా మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేస్తాడండి. అందుకనే 11వ వచనంలో ఒక్కసారి ఈ వచనము నాది అనుకుంటా చదువు నువ్వు. ఈ వచనం ఇప్పుడు దావీదు గారిది కాదు, ఈ వచనము నాది. ఒకసారి అనండి, నాది అను. నాది. ఆశతో చదువు. ఇప్పుడు చదువు. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందరు. నిశ్చయముగా. ఎన్నిసార్లు ఉంది? మొదటి లైన్లో ఒకసారి ఉంది, రెండవ లైన్లో ఒకసారి ఉంది, ఇంకా మూడవ లైన్ ఉంటే మూడవ లైన్లో కూడా నిశ్చయమని ఉంటుంది, నాలుగవ లైన్ ఉంటే నాలుగవ లైన్లో కూడా నిశ్చయమని ఉంటుంది. నీ జీవితంలో ఎన్ని లైన్లు ఉంటే అన్ని లైన్లలో నిశ్చయముగా అంటున్నాడు ప్రభు. నిశ్చయముగా నీకు సీట్ వస్తుంది, నిశ్చయముగా నీకు ఉద్యోగం వస్తుంది, నిశ్చయముగా నీకు ఆరోగ్యం వస్తుంది, నిశ్చయముగా నీ బాధలు తొలగిపోతాయి, నిశ్చయముగా నీకు ప్రమోషన్ వస్తుంది, నిశ్చయముగా నీ బలహీనతలు పోతాయి, నిశ్చయముగా నీకు రక్షణ వస్తుంది, నిశ్చయముగా దేవుని శక్తి వస్తుంది, నిశ్చయముగా ఈ సంఘాన్ని మాత్రం రగిస్తాడు. నిశ్చయముగా దేవుడు చేసే పనులివి. నిశ్చయముగా నిన్ను మండించి దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు ఉండబోతున్నావు.
చిన్న రోగం వచ్చినది అంత మాత్రాన ఏమవుతుందో ఇక నా లైఫ్ ఖండన అయిందేమో నన్ను అనుకోబాకు. ఖండన కాదు, నీ లైఫ్ను దేవుడు దీర్ఘాయుష్మంతుడుగా చేస్తాడు, దీర్ఘాయుష్మంతురాలుగా చేస్తాడు. ఒక్క పని చేయాలి పిల్లరా, నీతిని వెత్తండి. ఏమెత్తాలి? నీతిని విత్తాలి. అనగా దేవుని వాక్యాన్ని చదవండి. నీ వాక్యముతో నా హృదయమును నీ వాక్యముతో నా హృదయమును నే పాపము చేయకుండా అనగా పిల్లరా, వాక్యముతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలి? వాక్యముతో, దేవుని వాక్యముతో. అంటే ఇక్కడ చెప్పే ప్రసంగాలతో మిమ్మల్ని మీరు నింపుకోండి. చాలు, మీరు ఫలిస్తారు. ఇక్కడ దేవుని సేవకుడు చెప్పే మాటలకు అవి విత్తుకోండి మీ హృదయంలో, మీరు ఫలిస్తారు. వాక్యాన్ని హృదయంలో నుండి బయట పెట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనలో ఫలాలు రావండి. ఈ 58వ కీర్తనలో 11 వచనాలు, ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తం? 11 వచనాలు. 11 వచనాల్లో 10 వచనాలు నెగిటివ్గా ఉన్నాయి. చూసుకోండి, మీరు తర్వాత అయినా చదువుకోండి. అన్ని నెగిటివ్. చదివి అనిపించాను కదా, విపరీత బుద్ధి మీకుందని, చెడుతనం జరిగిస్తున్నారని, నాగుపాము విషయం లాంటి వాళ్ళని, మంత్రాలు చేసేవాళ్ళని, కడిగిన నత్తవలయ్యారని, గర్భస్రావం జరిగిందని, ముళ్ళ కంపల్లాగా ఉన్నారని. ఏంటండి పదాలు? నెగిటివ్. కారణము నీతి లేని జీవితము. ఏమి లేని జీవితం అది? ఏమి లేని జీవితం? నీతి లేని జీవితం. సోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నీ హృదయంలో నీతి అనేది నీలోనికి రావాలి. అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాడంటే, ఈ మాటలు మరలా అనేక మంది లైవ్లో వింటున్నారు అని అంటే, వీరందరిలో నీతి ఫలిస్తే ఫలాలు వస్తాయి, వీరు ఫలించేవారుగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం అండి. ఇప్పుడు నేనున్నాను, దేవుని సేవకుని. నా ఉద్దేశం ఎలా ఉంటుందో మీకు తెలీదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇక్కడున్న నా దగ్గర ఉన్న ఈ బిడ్డలకు దేవుని మాటలు బాగా నేర్పాలి, వీళ్ళందరినీ ప్రార్థనతో నడిపించాలి, వీరందరూ వాక్యంలో బలపడాలి, వీరి ద్వారా ఆత్మలు రక్షింపబడాలి, వీరు ఫలించి అభివృద్ధి పొందాలి, చివరికి పేదరికపు స్థితిలో ఉన్నా సరే వీరు ఇతరులకు పంచేవారుగా మారాలి అనే ఒక ఆశతో నేను ఇక్కడ మీ కొరకు ప్రయాసపడతా ఉంటా. అయితే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ నీతి ఫలాలు వస్తున్నాయా? ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అంత రిజల్ట్ వస్తుందా అని చూస్తే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. రిజల్ట్ రాకుండా ఎక్కడికి పోదు.